హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలాస్ ఫ్యామిలీ స్టోరీస్. సో మీకు చిన్న సీరియల్ వాటిలో ప్రసారం అవుతుందని అందరూ తెలిసినాయి కదా. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి పిల్లలంతా వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్ టీచర్స్తో చేసుకునే సందర్భంలో ఇలా హోలీ అయితే పూస్తారు. సో కొంతమంది పిల్లలు వచ్చేసి కావ్య కూడా పిల్లలకు అలానే పూస్తూ ఉంటుంది. సో ఆ క్రమంలో భాగంగా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశాను, చూడండి. మీకు పిక్స్ చూసి ఆటోమేటిక్గా సీరియల్ అనేది మొత్తం అర్థమైపోతుంది. అక్కడ బాలరాజును పిల్లలు కలర్స్ విషయంలో కావేరి రన్నింగ్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ వస్తుంది. ఆ రన్నింగ్లో భాగంగా అక్కడ బాలరాజు ఉంటే చూసుకోకుండా బాలరాజు మీద టచ్ అయి పడిపోతుంది. సో ఆమె వెనక నుంచి వచ్చి పడిపోయింది కాకుండా బాలరాజునే రిటర్న్, ఏంటి నువ్వు ఊరికంటే నన్ను కావాలని డాష్ ఇస్తున్నావు అనేసి అంటుంది. సో ఆ క్రమంలో భాగంగా బాలరాజు అక్కడ ఆమెను నిన్నెందుకు డాష్ ఇచ్చాను, నువ్వే నాకు డాష్ ఇచ్చావు, నువ్వు చూసుకో ఒకసారి పిల్లల్ని అడిగేసి అంటాడు. ఆ మాటలు భాగంగా పిల్లలందరూ బాగా నవ్వుతుంటారు. అందులో నేను డాష్ ఇచ్చాను అనేసి, ఏంటి ఊరికంటే పట్టుకుంటున్నావు అనేసి కావ్య అనడంతో బాలరాజు నన్ను కింద పడేస్తారు. ఏంటి అలా వదిలేసావు, వదిలేమనగా అనేసి అనడంతో పిల్లలు ఆమెకు ఒక్కసారిగా కాలు పట్టుకోవడం, అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ మేడంని దెబ్బతీసారని చెప్పడం, ఆ భాగంలో తను ఆమెకు ఇలా ఎందుకు పట్టుకున్నావు అనేసి నన్ను క్వశ్చన్ చేసిందా. సో నేను ఎందుకు పట్టుకోవాలనేసి ఇక్కడ బాలరాజు అంటుంటాడు. సో అందుకే నేను వదిలేసాను ఆమెను, ఆమె వచ్చి నన్ను డాష్ ఇచ్చింది కాకుండా నన్నే రిటర్న్ అంటుంది అనేసి నేను ఆమెను కింద పడేశాను. సో నేను పడను కదా, నువ్వు పట్టుకోకపోతే అన్నది కాబట్టి నేను పడేసాను అనేసి ఇక్కడ బాలరాజు చెప్తుంటాడు. సో ఏదైనా ఈరోజు సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయని ఇప్పుడు వీడియోస్లో నేను క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ పిల్లలు రిక్వెస్ట్ చేసిన ప్రకారం బాలరాజు ఆమెను పట్టుకొని నెక్కి ఆమెకు కొంచెం కాలు అనేది పట్టుకొని ఎలా ఉందనేసి టెస్ట్ చేస్తాడు. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోటివేట్ చేయండి. మరిన్ని మంచి చిన్న సీరియల్ అప్డేట్స్ అండ్ మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ చేస్తుంటాను. ఐ హోప్ ఇందులో ఎంతమందికి నిఖిల్ కావ్య కాంబినేషన్ ఇష్టమో అండ్ కావేరి అండ్ బాలరాజు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ చాలామంది చిన్న సీరియల్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో నిఖిల్ కావేరి మధ్యలో చాలా సన్నివేశాలు ముందు ఇంకా చిత్రీకరిస్తున్నారు అనేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. సో ఇదిగా ఉన్నాగానే బిగ్ బాస్ తర్వాత వీళ్ళ జంట ఇంకా బాగా సీరియల్లో నటిస్తున్నారు అనేసి, వీళ్ళ కెమిస్ట్రీ బాగుందనేసి అంటున్నాయి. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్ కోసం చూడండి మన ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ వస్తాయి. సో నోటిఫికేషన్ రాగానే మన వీడియోస్ అయితే మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే డైలీ నేను ఈవినింగ్ 5:30 ఆ టైంలో నేనైతే అప్డేట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్కి వెళ్ళేసి ఇంకా మంచి వీడియోస్ అయితే చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో డివోటీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డివోటీస్ కూడా చెక్ చేయండి. ఓం నమః శివాయ నామస్మరణం సంబంధించిన 108 టైమ్స్ ఎలా చేయాలో పారాయణ అది కూడా చేశాను. సో ఐ హోప్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోటివేట్ చేయండి. మరో మంచి వీడియోస్ మీ ముందు కోసం. అంటే టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.